పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమర్నాథ్ యాత్ర పైన ఇప్పుడు ఉగ్రముప్పు ఉందంటూ వచ్చినటువంటి సమాచారం సంచలనంగా మారింది. జూన్ 3న ప్రారంభం కాబోతుంది అమర్నాథ్ యాత్ర. ఈ నేపథ్యంలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. యాత్రను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నించేటువంటి అవకాశం ఉందని భారత నిఘా సంస్థలు అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీగా ఆ యొక్క యాత్రా మార్గం ఎక్కడ ఉంటుందో ఆ పరిసర ప్రాంతాలన్నింటి కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. దానికి సంబంధించినటువంటి సంబంధించిన అన్ని ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు మాక్ డ్రిల్స్ కూడా చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా రియాక్ట్ కావాలి, దానికి సంబంధించి భక్తులకు కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం కోసము పూర్తిగా అక్కడ అన్ని పటిష్టమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాలలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అక్కడ పూర్తిగా అక్కడ కంట్రోల్ తప్పేటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. సో వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ భారత్లో అలజడి సృష్టించేటువంటి ప్రయత్నాలు చేయవచ్చని కూడా ఇప్పుడు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకునేటువంటి అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. నిఘా సంస్థలు గుర్తించినటువంటి సమాచారం ప్రకారం చూస్తే జమ్మూ కాశ్మీర్ అడవులలో దాక్కున్నటువంటి కొంతమంది ఉగ్రవాదులతో పాక్ మూకలు సంప్రదింపులు జరిపేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున దాడులు జరిపేలా వారికి ప్రేరేపించేటువంటి యత్నాలు కూడా జరుగుతున్నాయని భద్రతా వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో యాత్రా మార్గంలో భారీగా పోలీసు భద్రతా బలగాలను మోహరించారు. ఉగ్రవాద వ్యతిరేక నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేశారు. అత్యాధునిక కృత్రిమ మీద ఆధారిత కెమెరాలు, డిజిటల్ స్కానింగ్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. యాత్రికుల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామంటూ ఇప్పటికే అధికారులు కూడా తెలిపారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలలో ఆపరేషన్లు కొనసాగుతున్నాయని కూడా అధికారులు వెల్లడించారు. బలగాలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ యాత్రికులు అధికారిక సూచనలు పాటించాలని, వదంతులను నమ్మవద్దంటూ కూడా భద్రతా వర్గాలు సూచిస్తున్నాయి. ఏదేమైనా 2 రోజుల్లో మొదలు కాబోతున్నటువంటి అమర్నాథ్ యాత్రకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి భక్తులు అక్కడికి చేరుకొని అమర్నాథుని దర్శించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వేల సంఖ్యలో వచ్చేటువంటి ఆ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించి సేఫ్గా మరలా వాళ్ళని ఇంటికి పంపించేందుకైతే ఇప్పుడు సైన్యం అక్కడ సంసిద్ధంగా ఉంది. ఎవ్రీ ఇయర్ మాదిరిగానే ప్రతి సంవత్సరం కూడా అమర్నాథ్ యాత్ర మొదలైందంటే అక్కడ ఉగ్రవాద సంబంధించినటువంటి హెచ్చరికలు ఆ నిఘా వర్గాల నుంచి అందుతాయి. ఎక్కడో ఒక దగ్గర పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు అటాక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారనేటువంటి విషయం ప్రతిసారి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అమర్నాథ్ యాత్రకు సంబంధించి థ్రెట్ ఉందనేటువంటి ఆ యొక్క సమాచారంతో ఇప్పుడు భద్రతా బలగాలు విస్తృతమైనటువంటి అక్కడ కూమింగ్ చేస్తున్నాయి. అండ్ అలాగే యాత్ర కొనసాగేటువంటి ప్రాంతం అంతా కూడా క్షుణ్ణంగా అనువనువు పరిశీలిస్తూ అక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది.